రావత్తదారా మళ్ళా? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ జమ్ వ్లాగర్. సో ఈరోజు వచ్చేసి డైరెక్ట్గా రూమ్లో స్టార్ట్ చేసేసిన వ్లాగ్. సో ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇంటికాడనే ఉన్నాం. లేచి టీ తాగి ఫుడ్ తినేసరికి 12 అవుతుంది. సో నేను లేచేదే 9 o'clock 8:30కి అట్లా లేస్తా. అందుకే ఇట్లా టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే రీల్స్ షూట్ చేస్తున్నా. వెయిటింగ్ న్యూస్ కోసం ఎట్లా షూట్ చేస్తా అన్నది చూపిస్తా, చూడండి. రింగ్ లైట్ వచ్చేసి నా ల్యాప్టాప్కి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి సెల్ఫీ స్టిక్ ఉంటుంది. అండ్ స్క్రిప్ట్ మనకు ఈ ఫోన్లో ఉంటుంది. ఫోన్ ఇక్కడ పెట్టేసి స్క్రిప్ట్ చూసుకుంటా రీల్ షూట్ చేస్తా. అంతే అన్నమాట, అంత సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు లైట్ ఉంది కాబట్టి మంచిగా వస్తుంది కదా ఫేసు. లైట్ ఆఫ్ చేస్తే చూడండి ఎట్లా అయిపోతుందో. అది లైట్ ప్రియారిటీ అన్నమాట. సో అందుకే యూజ్ చేస్తారు. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇప్పటికి మ్యూజిక్ వచ్చింది. జంప్ చేసుకుంటాం. పడ్డది బొడలా ఒక్క కొత్తావు మీద పడతాయిరా. అటు పెట్టు కత్తిపీట పడుతుంది మళ్ళీ మీద. ఎగురుతుందిరా అది. ఏయ్ అరే ఏమో షార్ చేస్తుందిగా. అరే జంపింగ్ ఏ కొరుతుందిరా ఇది. గైస్ మనమైతే ఒక సెగ్మెంట్ కాడికి వచ్చినాం. చూద్దాం. ఇగో ఇవన్నీ ఉన్నాయి ఎక్విప్మెంట్లు. అందరు పొరగాళ్ళు ఎవరు చేస్తారా మీరు ఎక్సర్సైజ్? చేయరా, అది పట్టుకొని వెళ్ళారా. పట్టుకోరా చిన్నవాడు. ఈడే తిరిగి ఇట్లా తిరుగుతాడు. ఓ కింద పడితే ఇరుగుతాయి. ఎందుకు ఆడు ఫోన్ మాలుతుందిరా. కింద పడేవరా. రే పడతారు రే. తలకాయ పలుగుతుంది ఆడు పడితే. మళ్ళా ఇడు బాగా దూకిండు. చిన్న లాగూడా ఎక్కిండు. ఈడు మొత్తం ఎక్కిండు గారు. ఈడు పోరా. ఒరే ఓ కథ గట్టిరే ఊరి అందరూ. వీడు పైకి ఎక్కింది. వీళ్ళు మంచిగా తింటున్నారు కూర్చొని. ఈడ అది పట్టుకుండు. కింద పడతారా? అథ్లెట్స్ అందరూ స్టంట్ మేకర్స్. వీళ్ళు పొరగాళ్ళు ఆగరు అసలు. తీట చేస్తారు, స్టంట్లు చేస్తారు మొత్తం. ఈడ అల్లంగా అలా పడతాడా అసలు? ఏమో నాకు డౌటే. పోయినవరా నువ్వు? రావత్తదారా మళ్ళా?
స్పాయిల్ అయ్యారు అందరూ. ఇక్కడ ఎలా ఆడుతున్నారు బొమ్మ. కింద పడతావు, ఎక్స్ట్రాలు చేయగిరి, కింద పడతారు. అన్ని బూతులే, అన్ని బూతులే ఏం తిరిగిళ్ళు. మళ్ళీ వీళ్ళ కోసం మనం ఏమంటారు, పద్ధతిగా ఉండాలట, అన్నీ నేర్పియాలంట. తెలంగాణ వాళ్ళు అంటారు రా బాబు. ఇజ్జత్ పోతట్టుంది ఇల్లు మాట్లాడే మాటలన్నీ చూసి పెడితే. సో గైస్ మనమైతే ట్యాంక్ ఎక్కినాం. మన విలేజ్ మధ్యలోది ఇది. మొత్తం వాటర్ సప్లై చేస్తుంది. సో వ్యూ చూపిస్తా చూడండి మొత్తం. సో ఇది విలేజ్ మొత్తం వచ్చేసి ఇదే, ఇక ఇంకెక్కువ ఏం లేదు, అంతా కనిపిస్తుంది నుంచని ఇది. అండ్ బ్యాక్ సైడ్ ఇక్కడ ఇది, అండ్ అక్కడ వచ్చేసి అక్కడి వరకు అంతా మనదే విలేజ్. చాలా ఉన్నది. ఆ గుట్ట ఎక్కినప్పుడు కానీ ఇంత మంచిగా కనిపించాలి, క్లియర్ వ్యూ. బాగున్నది అప్పుడు, ఇప్పుడు లేదు అంతే. ఇది వచ్చేసి పక్క విలేజ్ చెరువు, అది పక్క విలేజ్. మన చెరువు ఇటు ఉంటుంది, గిన్నె ఉంది చూడండి. గైస్ మన వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, ఆడికైతే పోదాం. సో ఉట్టిగానే ఎక్కినాం అన్నమాట ఆ ట్యాంక్. విలేజ్ వ్యూ చూద్దాం ఎట్లున్నది అనేసి. సూపర్ ఉన్నది. సో ఇప్పుడు పోయి మన వాళ్ళు గేమ్ ఆడుతున్నారు, ఇక్కడ కూర్చొని చూద్దాం. యాన్నైనా చూసుడే అవుతుంది. సో మనం ఆడడం కొంచెం తక్కువనే. మనకు మొత్తం ఈ స్పోర్ట్స్ అన్నమాట. మనకు కార్లు, బైక్లు, ఈ రేసింగ్లు అంటే పిచ్చి. ఆఫ్ రోడింగ్ రేసులు అట్లా ఇంక ఈ మన వల్ల కాదు. అయితే ఆడతాయి కానీ ఇంట్రెస్ట్ రాదు అంత ఎక్కువ. ఇంజూర్ అయిండు, కుంటుతుండు పాపం, పోతుండు స్నానం చేస్తానికి. ఇక మిగతా వాళ్ళు ప్లే చేస్తున్నారు. సో మనకి ఇది విఐపి సీట్. ఇది మనం ఇటలీ నుంచి తెప్పించుకున్నాం, మంచిగా కూర్చొని వాచ్ చేయనీకే. షాక్ అవుతుండే వీడు. సో అట్లా ఉంటుంది గాయస్ మనతోటి. ఏమైంది మ్యాచ్? ఫస్ట్ మ్యాచ్ మేము విన్నాను. డైఫ్లు వేసిన ఒకటగా 4 అదో డైఫ్ వేసిపోయాను, ఆడు పోయిండు. ఆడున్నాడు ఆడు. నెక్స్ట్ డైఫ్ వేసిన తర్వాత అశోక్ రిషబ్ పని ఆడదాం అని పోయి రిషబ్ పని చేసిండ్రు ఇద్దరు ఏకంగా. బాల్ బక్కల షార్ట్ మొడతల్లో కిల్లా నవ్వుతుండు ఒకటే. ట్యాంక్ మీద మేము ఎట్టా కనిపించినారా? స్మాల్గా ఉన్నావా? సేమ్ అంటున్నావా? సీమంత ఏం కాదు, పెద్దనే ఉంది. మాకేమారా నీకే ఒకటే తెచ్చినావు. ఒకటే ఆడిచ్చింది, ఒకటే ఆడుదే. ఎందుకు ఎక్కువ వేయలేడా? గైస్ వాట్ ఇస్ దిస్? పల్లీలు తిందాం ఇక. పీనట్స్ మంచిగా ఉంటాయి, కాకుంటే కారం ఉన్నాయి. కారం కాదు, నూనెలో వేసి గోలిస్తారు కాబట్టి అంత మంచిగా అనిపించవు. పచ్చి తింటేనే బాగుంటాయి, ఉడకబెట్టి తిన్నా బాగుంటాయి. కానీ నార్మల్గా ఇటు నూనెలో వేసినవి తినబుద్ధి కావు.